నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. కృష్ణమ్మ పరవళ్లలో గోదావరి గలగలలు, తెలుగు నేలపై పరుగులెత్తే జీవనదుల సంగమం. ఈ అపూర్వ కలయికతో ఆంధ్రప్రదేశ్ నీటి ఎద్దడి కట్టడికి తొలి అడుగులు పడ్డట్లే. సాగరంలో వెళుతున్న గోదావరి జలాల్లో కొంతమేరైనా నెర్రెలుబారిన నేలల్లోకి మళ్లించగలమన్న ధీమా వచ్చినట్లే. ఏళ్లుగా ఏడాదిలో ఎక్కువ రోజులు నిర్జీవంగా కనిపిస్తున్న తెలుగు కృష్ణమ్మకు బెజవాడ సాక్షిగా పరవళ్లు పెరగనున్నాయి. రాయలసీమలో పచ్చని సిరులు పండేందుకు గోదావరి నడక మార్పుతో దారులు ఏర్పడ్డాయి. శతాబ్దాలుగా ఎందరో కంటున్న స్వప్నం దశాబ్దాల క్రితమే ఆలోచనలు దాటి ప్రతిపాదనలోకి వచ్చిన ఆశయం ఇన్నాళ్లకు గాని అపర భగీరథ ప్రయత్నంతో సాకారమైంది. తెలుగు నేల సాక్షిగా జరిగిన ఈ అపూర్వ ఘట్టం దేశ చరిత్రలోనే సువర్ణలిఖితం. యావత్ తెలుగు జాతి గర్వపడేలా సాగిన ఈ నదుల అనుసంధానం పట్టిసంతో సాధ్యమైంది. ఘనంగా పడ్డ ఈ తొలి అడుగు భవిష్యత్ లక్ష్యాల సాధనకు నిరంతరం ఒక ప్రేరణే. జయ మంగళవర మహిమల గోదావరి, నీ జలముల సిరులొలికెను ఆంధ్రావళి. గలగల కదిలెళ్లే గోదావరి, బిరబిరా పరుగులిడే కృష్ణమ్మ, తెలుగు నేలపై ప్రవహిస్తున్న జీవధారలు, మన లోగిళ్లను దేశానికి అన్నపూర్ణగా మార్చిన సౌభాగ్య రేఖలు. ఈ రెండు జీవనదుల సంగమం జాతి చరిత్రలోనే మైలురాయి. సాగర సంగమం కేసి బురకలేసే గోదారమ్మ నడకలు మార్చి చిక్కిన కృష్ణమ్మను చేరి మురిసిపోతోంది. రాళ్లసీమను పచ్చటి ఉద్యానసీమగా మార్చేందుకు 4 జిల్లాల్లో నోరెళ్లబెట్టిన మట్టి తల్లి గొంతు తడిపేందుకు తోబుట్టువులిద్దరూ ఒకటై పరవళ్లు తొక్కుతున్నారు. ఈ సంవత్సరం ఒక్కసారి మీరు ఆలోచిస్తే గోదావరిలో 1000 టీఎంసీ నీళ్లు ఇప్పటికే సముద్రంలోకి పోయాయి. కృష్ణాలో శ్రీశైలం, నాగార్ సాగర్ కానీ ఇంకో పక్కండి పులిచింతలు కానీ నీళ్లు లేకుండా దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది. నేను ఇవి చూసిన తర్వాత ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నేను ఆలోచించాను. కొన్ని వందల గంటలు కూర్చున్నాను, అనునిత్యం ఆలోచించాం. ఇంజనీర్లు అందరితో కూర్చుని వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాను. కనీసం 150-200 గంటలు ఆలోచించి నేను ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చాను. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే 4-5 సంవత్సరాలు పడుతుంది. పోలవరం రావాలి, పోలవరం వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అయితే పోలవరం వచ్చే వరకు పంటలు లేకుండా, తాగేదానికి నీళ్లు లేకుండా కరువును భరించడం చాలా కష్టం. అందుకే నేను ఆలోచించింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అధిగమించాలనే సంకల్పం చేశాను. ఆ సంకల్పమే పట్టిసీమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అనితర సాధ్యాన్ని సుసాధ్యం చేసిన అద్భుత సంగమం ఇది. అపర భగీరథ ప్రయత్నం ఫలితమే కృష్ణమ్మలో గౌతమి పరవళ్లు. 1.5 శతాబ్దం ఊహలు, 6.5 దశాబ్దాల ఆశలు, ఆశయాలకు వాస్తవ రూపం ఇస్తూ కోట్లాది మంది దాహార్తి తీరుస్తూ భారతావని చరిత్ర పుటల్లో సువర్ణలిఖితమవుతోంది గౌతమి కృష్ణా సంగమం. ఒకవైపు తన ఫలితాలను సంపూర్ణంగా తెలుగు బిడ్డలకు అందించలేనే అనే బాధతో 1000 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేస్తున్న గోదావరి తల్లి కన్నీళ్లు తుడవడానికి, అట్లాగే తనను నమ్ముకున్న రైతుల
రైతులకు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నానని కృష్ణమ్మ తల్లి బాధపడుతున్న క్షణాన గోదావరి మాతని కృష్ణమ్మతో జత చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఈరోజు అంకితమిస్తున్న క్షణం. ఇంద్రకీలాద్రిపై కొలువైన బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా దేశంలో తొలిసారిగా చోటు చేసుకున్న ఈ అద్భుత ఘట్టం నేరుగా తిలకించి తరించేందుకు వచ్చిన భారీ జనసందోహం తోడుగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కృష్ణమ్మలో గోదావరి జలాలు కలిశాయి. ఈ చారిత్రాత్మక ఘట్టం ఎప్పటికీ గుర్తుండిపోయేలా జీవనదుల సంగమ ప్రాశస్త్యాన్ని శిలపై అక్షరీకరించి శిలాఫలకం ఆవిష్కరణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సాటిలేని భగీరథ ప్రయత్నంతో ఏళ్లనాటి స్వప్నాలు సాకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 నదులు సంగమించిన చోట మట్టిని తిలకంగా దిద్దుకుని గర్వంతో మురిసిపోయారు. 2 వారాల క్రితం గోదావరి తీరం నుంచి పోలవరం కుడికాలువకు చేరిన 600 క్యూసెక్కుల గోదారమ్మ నీరు 174 కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణా పరవళ్లు పెంచింది. అన్ని విఘ్నాలు దాటుకుని గోదారమ్మ కృష్ణమ్మ చెంతకు చేరింది. కృష్ణమ్మ వైపు పరుగులెడుతూ ప్రవహించిన గోదారమ్మ జలాలు వెలగలేరు వద్ద భలేరావు జలాశయంలో ప్రవేశించాయి. ఆ చెరువు గరిష్ట స్థాయి నీటి మట్టానికి చేరిన తర్వాత గట్టుకి గండికొట్టి నీటిని బుడమేరులోకి మళ్లించారు. భలేరావు చెరువు నుంచి వెలగలేరు రెగ్యులేటర్ దాటి బుడమేర ద్వారా మళ్లిన నీరు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణమ్మలో కలుస్తోంది గోదావరి. ఈ సంగమం ప్రకాశం బ్యారేజ్కి 2.5 కిలోమీటర్ల ఎగువన జరుగుతోంది. గోదావరి తల్లి నీళ్లు బలేరాయుడు ట్యాంకు ద్వారా, పాచివాగు ద్వారా, బుడమేరు కెనాల్ ద్వారా, బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా ఈరోజు గోదావరి తల్లి కృష్ణమ్మ నదిలోకి ప్రవేశించింది. ఈ నదుల అనుసంధానంతో ఏళ్లుగా సముద్రం పాలవుతున్న గోదావరి జలాలకు అడ్డుకట్ట వేయటం సాధ్యపడుతుంది. పోలవరం ద్వారా ఈ మహాక్రతువు పూర్తి చేయాలని భావించిన ఆ బృహత్తర ప్రాజెక్టు పూర్తవడానికి మరో 4 ఏళ్ల సమయం పడుతుంది. అంతవరకు రాయలసీమ దాహార్తి తీర్చడమెలా? కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న ప్రాంతాల్లో ఎండిపోవలసిందేనా అన్న ప్రశ్నల నుంచి పుట్టుకొచ్చిందే పట్టిసీమ ఎత్తిపోతల పథకం. ఇంద్రావతి ఆ నీరంతా కూడా ఉపయోగించుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకని ప్రతి సంవత్సరం 2,500 నుంచి సగటున 3,000 టీఎంసీల వరకు కూడా సముద్రం పాలవుతుంది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే అది కాకుండా గోదావరిలో 1 నెల ముందు మనకి నీరు వస్తుంది. అక్కడ వరదలు 1 నెల ముందు వస్తాయి, కానీ కృష్ణలో తర్వాత వస్తాయి. మనకు అవసరాలు తీరట్లేదు తర్వాత లేటుగా రావటం మూలాన. అందుచేత ఇప్పుడు ఈ 1 నెల రోజుల ముందు గోదావరి నీటిని కానీ మనం తెచ్చుకుంటే ఖరీఫ్ పంటకి లేటు కాకుండా సకాలంలో నీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అసలే రెవెన్యూ లోటుతో సతమతమవుతున్న రాష్ట్రం ఉప్పుకి పప్పుకి ఇతరుల దగ్గర చెయ్యి చాచాల్సిన దుస్థితి. నీటి ఎద్దడితో అల్లాడిపోతున్న రాయలసీమ సహా ప్రకాశం, నెల్లూరు వర్షాభావ పరిస్థితుల ధాటికి నానాటికి చిక్కిపోతున్న కృష్ణమ్మ. ఈ నదీ పరివాహకంలో వ్యవసాయము ప్రశ్నార్థకంలో పడే ప్రమాదం. ఈ ఏడాదినే తీసుకుంటే నిన్నటి వరకు ఎగువ నుంచి ప్రవాహం లేక వట్టిపోయిన జలాశయాలతో కృష్ణా ఆయకట్టు కింద సాగే సాధ్యపడలేదు. మంచినీటికి మినహా నీటి విడుదల సాధ్యం కాదని కృష్ణా యాజమాన్య బోర్డు తేల్చి చెప్పింది. ఈ సమస్యలతో పాటు రాజధాని ప్రాంత భవిష్యత్ నీటి అవసరాలకు పరిష్కారాలు ఇప్పటినుంచే వెతకాలి. అందుకే నదుల అనుసంధానానికి పూనుకుంది రాష్ట్ర సర్కారు. పోలవరం పనులు శరవేగంగా చేయిస్తూనే ఈ 4 ఏళ్ల పాటు గోదావరి జలాలు ఒడిసిపట్టేందుకు పట్టిసీమ ఎత్తిపోతలను జనవరి 1, 2015న తెరమీదికి తెచ్చింది. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగింది యంత్రాంగం. పోలవరం కుడి కాలువ ద్వారా 80 టీఎంసీల గోదావరి నీరు కృష్ణాలోకి మళ్లించేందుకు 1,300 కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధమైంది. మార్చి 29, 2015న పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఆగస్టు 15 నాటికి నీటిని విడుదల చేసి నదుల అనుసంధానం పూర్తి చేయాలని భావించినా నెల ఆలస్యంగా ఈ ప్రక్రియ జరిగింది. అయితే ఏడాదిలో పూర్తి చేయాలనుకున్న పని మాత్రం 5.5 నెలల్లోనే పూర్తి కావడం
యంత్రాంగం చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. అనుకున్న సమయంలోనే ప్రాజెక్టు పూర్తి చేయడానికి అధికారులు, ఇంజనీర్లు నిరంతరం శ్రమించారు. డయాఫ్రమ్ వాల్ పద్ధతిలో చేపట్టిన పట్టిసం ప్రాజెక్టులో మొత్తం 24 పంపులుంటాయి. తొలి దశలో కొన్ని పంపులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అత్యాధునిక యంత్రాల సాయంతో పనులు త్వరితగతిన పూర్తి చేశారు. నీరు తరలించేందుకు అవసరమైన పోలవరం కుడి కాలువ నిర్మాణంలో సమస్యలు ఎదురయ్యాయి. కాలువ పొడవు 177.121 కిలోమీటర్లు. మొత్తం తవ్వకం పనులు 7 భాగాలుగా విభజించారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన 1822 ఎకరాల భూసేకరణ సమస్యను ప్రభుత్వం చాకచక్యంతో పరిష్కరించింది. భూములిచ్చేందుకు ఒప్పుకోకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రైతులను స్థానిక శాసనసభ్యుల సహకారంతో ఒప్పించి సమస్య పరిష్కరించారు. మార్కెట్ ధరకు భూములిచ్చేందుకు వారిని ఒప్పించారు. అందుకోసం 700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇతర సమస్యలకు తాత్కాలికంగా పరిష్కారం వెతికి పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం అవసరం మేర మాత్రమే కాల్వ వెడల్పు ఉంచారు. పట్టిసం ప్రాజెక్టు వల్ల గోదావరి జిల్లా రైతులకు తీరని నష్టం అన్న ప్రతిపక్షాలకు సమాధానం చెబుతూ సర్కారు ముందుకెళ్లింది. పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమకు నీళ్లివ్వడమే కాదు, గోదావరి ప్రజలకు ఏ విధమైన అన్యాయం జరగదని పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణంలోనే అనేక జాగ్రత్తలు తీసుకుంది. అందుకోసం కొన్ని నిబంధనలు రూపొందించి ఉత్తర్వులు విడుదల చేసింది. వాటి ప్రకారం గోదావరి డెల్టాకు తొలి ప్రాధాన్యతనివ్వాలి. ఎత్తిపోతల పథకం వద్ద గోదావరి నీటిమట్టం 14 మీటర్లు ఉన్నప్పుడే తోడే విధంగా పంప్ హౌస్ నిర్మాణం సాగింది. వరదల సీజన్లో కాటన్ బ్యారేజ్ గేట్ల ద్వారా నీరు సముద్రంలో కలుస్తుంది. ఏటా దాదాపు 3000 టీఎంసీల నీరు వృధాగా పోతోంది. ఈ నీటినే కృష్ణాలోకి మళ్లిస్తోంది. పట్టిసం ద్వారా కనీసం 80 టీఎంసీల నీరైనా ఒడిసి పట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాటన్ బ్యారేజ్ బేసిన్లో ఉన్న నీటిని ఎట్టి పరిస్థితుల్లో పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా పంపించేయటానికి వీల్లేదు. పట్టిసీమ ఎత్తిపోతలకు స్విచ్ ఆన్ చేసి పని చేయించాలంటే ముందుగా రాష్ట్ర స్థాయి కమిటీ అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర నీటి వనరుల ఉన్నత స్థాయి ఇంజనీర్ ఆమోదం తర్వాతే పట్టిసీమ ఎత్తిపోతలు పనిచేయించాలి. ఈ నిబంధనల్లో ఏదైనా మార్పులు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. పట్టిసం ద్వారా ఏటా 80 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజ్కు పంపించడం వెనుక అనేక లక్ష్యాలు ఉన్నాయి. ఈ మేరకు కృష్ణానదిలో నీటిని ఆదా చేసి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆ మిగులు జలాల్ని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీరందించనున్నారు. ఈ నీటితో 9 లక్షల ఎకరాలు సస్యశ్యామలం చేయడం సర్కారు ధ్యేయం. గోదారమ్మ నుంచి వచ్చే నీళ్లు సాయంతో రాయలసీమను ఉద్యానసీమగా మార్చాలనేది అసలు లక్ష్యం. ఈ క్రమంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం కోసం అయ్యే విద్యుత్ ఖర్చు రోజుకి అక్షరాల 1,30,00,000 పైగానే ఉంది. అయినప్పటికీ రాయలసీమ దాహార్తి తీర్చడమే లక్ష్యంగా ఈ బృహత్తర కార్యానికి ప్రభుత్వం పూనుకుంది. అతి తక్కువ కాలంలో పూర్తి చేసుకున్న నదుల అనుసంధానంగా చరిత్రకెక్కిన పట్టిసం ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి. నీటి నిల్వ విషయంలో సందేహాలు లేవనెత్తుతున్నాయి. వీటితో పాటు గోదావరి, కృష్ణా జలాల పంపకం విషయంలో ఎగువ రాష్ట్రాలతోనూ పంపకాల విషయంలో కొన్ని సర్దుబాట్లు జరగాల్సి ఉంది. ఇవన్నీ పూర్తి చేసుకుని ఏళ్లుగా దేశంలో పెండింగ్లో ఉన్న ఎన్నో నదుల అనుసంధానం ప్రతిపాదనలు వాస్తవ రూపం దాల్చేందుకు పట్టిసం ఒక ముందడుగు కావాలి. మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఇక్కడి వాతావరణ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నం. ఓ ప్రాంతం అతివృష్టితో అల్లాడిపోతుంటే మరో ప్రాంతం నీటి తడి కోసం నోరెళ్లబెట్టుకుని చూస్తూ ఉంటుంది. ఫలితంగా తీవ్రమైన ఆహార భద్రత ముప్పు ముంగిట దేశం నిలిచింది. ఏటా 1.5 కోటి మేర పెరుగుతున్న దేశ జనాభా 2050 నాటికి 150 కోట్లకు చేరనుంది. పెరుగుతున్న అవసరాలకు తగిన స్థాయిలో ఆహారోత్పత్తి మాత్రం జరగడం లేదు. కారణం సాగునీటి సమస్య. అయినా ఏటా వృధాగా సముద్రంలో కలుస్తున్న 87% వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవడంలో ఇంకా వెనుకబడే ఉన్నాం. పరిస్థితి ఇలాగే కొనసాగితే భయంకరమైన ఆహార భద్రత ముప్పు ముంగిట దేశం నిలుస్తుంది. భవిష్యత్తులో తాగునీటికి కూడా కటకటలాడాల్సిన దుస్థితి నెలకొంటుంది. ఈ సమస్యల నుంచి దేశం బయటపడాలంటే, నెర్రెలు బారిన నేల సస్యశ్యామలం కావాలంటే మనకున్న ఏకైక మార్గం నదుల అనుసంధానమే.
4 లక్షల కోట్ల క్యూబిక్ మీటర్లు. ఇది దేశంలో ఏటా నమోదవుతున్న వర్షపాతం. 68,969 టీఎంసీలు. ఇది ఏటా భారతీయ నదుల గుండా ప్రవహిస్తున్న నీరు. దీనిలో వృథాగా సముద్రం పాలవుతున్న నీరు 60,115 టీఎంసీలు. అంటే మన నదుల్లోని 87% నీటిని వినియోగించుకోలేకపోతున్నాం. ఫలితంగా మనం ఏటా ఎంత నష్టపోతున్నామో ఓసారి గమనిద్దాం. 1 టీఎంసీ నీటిని సద్వినియోగం చేసుకోగలిగితే 32.5 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని పండించవచ్చు. అంటే మనం ఏటా సముద్రంలో 20 లక్షల కోట్ల రూపాయలు కల్పేస్తున్నాం. ప్రస్తుతం దేశ జనాభా 125 కోట్లు. 2050 నాటికి ఇది 150 నుంచి 180 కోట్ల మధ్య ఉండొచ్చని ఒక అంచనా. ప్రస్తుతం 14 కోట్ల హెక్టార్ల నేల సాగులో ఉండగా 25 కోట్ల టన్నుల ఆహారోత్పత్తి మాత్రమే జరుగుతోంది. ఇప్పటి అవసరాలు తీరాలంటేనే మరో 2 కోట్ల హెక్టార్ల నేలను సాగులోకి తీసుకురావాల్సి ఉంది. మరి 150 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించాలంటే మాత్రం 45 కోట్ల టన్నుల మేర ఆహారోత్పత్తి జరిగేలా చూడాలి. అంటే ఆ మేర సాగు భూమి పెరగాలన్నమాట. ఇది కాని సాధ్యం కాకుంటే 2050లో పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. దేశం తీవ్రమైన దుర్భిక్షాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనీసం మానవ అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం దేశంలో సాగవుతున్న నేలలో అధిక భాగం భూగర్భ జలాల మీద ఆధారపడి సాగుతుంది. భవిష్యత్తులో కరవు కోరలు చాస్తే భూగర్భంలో నీరు పాతాళానికి చేరి కర్షకుడికి కష్టాలు తప్పవు. ఎవరైతే 1700 క్యూబిక్ మీటర్ల నీరు వినియోగించుకోగలరో వాళ్లే నేటి సమాజంలో ఆధునికులని వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రమాణాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఆ మేరకు నీటిని వినియోగించుకోలేకపోతున్నాం. పరిస్థితిలో మార్పు రాకుంటే 2050 నాటికి కనీసం 300 క్యూబిక్ మీటర్ల నీటిని కూడా వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా గంగా, సింధు, బ్రహ్మపుత్ర వంటి నదీ తీర ప్రాంతాల్లో నీటి యుద్ధాలు జరుగుతాయని అమెరికా నిఘా సంస్థలు శ్వేతసౌతానికి నివేదికలు సమర్పించాయి. ఈ విషయాలన్నింటినీ ముందే అంచనా వేసిన భారతీయ జల సంఘం 1999లో కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో భిన్నమైన వాతావరణ పరిస్థితుల కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఓ చోట అతివృష్టి, మరో చోట అనావృష్టి. ఉత్తరాదిలో వరదలు వెల్లువెత్తి ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోతుంటే దక్షిణ భారతంలో తీవ్ర కరువు కాటకాలు తాండవిస్తుంటాయి. ఫలితంగా వేల కోట్ల రూపాయల ప్రాణ ఆస్తి నష్టాలను చవిచూస్తున్నాం. ఈ పరిస్థితి మారాలన్నా, భవిష్యత్తులో దేశం ఎదుర్కోబోతున్న ఆహార భద్రతా సవాల్ను సమర్థంగా ఎదుర్కోవాలన్నా మన ముందున్న ఏకైక మార్గం నదుల అనుసంధానం. దీనినే ఏళ్లుగా ఎంతో మంది శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. భారతదేశంలోని 37 నదులను 30 చోట్ల అనుసంధానం చేయాలని ప్రతిపాదనలు చేశారు. తద్వారా వరదలను అరికట్టడంతో పాటు వృధాగా సాగరంలోకి ఉరకలేస్తున్న జలసిరులను కరువు ప్రాంతాలకు మళ్లించవచ్చు. 8,40,00,000 ఎకరాలను అదనంగా సాగులోకి తేవచ్చు. లక్షలాది గ్రామాలకు సురక్షిత తాగునీటిని అందించవచ్చు. అంతేకాదు చవక ధరలోనే 34,000 మెగావాట్ల జల విద్యుత్ను ఉత్పత్తి చేయొచ్చు. నదుల అనుసంధానమన్నది ఈనాటి ప్రతిపాదన కాదు, దాదాపు 150 ఏళ్లుగా నలుగుతున్న అంశమే. జల రవాణాను పెంపొందించడానికి దక్షిణ భారతదేశంలోని నదులు అన్నింటినీ అనుసంధానిస్తే బావుంటుందన్నది సర్ ఆర్థర్ కాటన్ కు తట్టిన ఆలోచన. అయితే రైల్వే వ్యవస్థ సామర్థ్యం బాగా పెరిగిపోవడంతో అప్పుడు ఆ ఆలోచన అటకెక్కింది. తద్వారా జవహర్లాల్ నెహ్రూ హయాంలో జల వనరుల శాఖ మంత్రిగా పనిచేసిన కెఐ రావు 1972లో గంగా కావేరీ అనుసంధాన ప్రతిపాదనను తీసుకొచ్చారు. 1977లో కెప్టెన్ దిన్షా దస్తూర్ మరో ఆసక్తికర ప్రతిపాదన చేశారు. కాల్వలు తవ్వి పూలహారం తరహాలో నదులను కలపాలన్నారు. బేసిన్ల మధ్య నదీ జలాల బదిలీపై జల వనరుల మంత్రిత్వ శాఖ 1980లో జాతీయ దార్శనిక ప్రణాళిక రూపొందించింది. దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనాలు జరపడానికి 1982లో జాతీయ జల అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేశారు. ఆ అధ్యయన నివేదికల సమీక్షకు 1999లో జాతీయ కమిషన్ను తెరమీదకు తెచ్చారు. ద్వీపకల్పంలో భారీ ఎత్తున నదీ జలాల బదిలీ చేపట్టాల్సిన అవసరం లేదని, హిమాలయ ప్రాంతంలో నదుల అనుసంధానానికి సంబంధించి మరింత లోతుగా అధ్యయనం జరపాల్సి ఉంటుందని జాతీయ కమిషన్ అభిప్రాయపడింది. ప్రస్తుతం భారత్లో 30 రోజులకు సరిపడా మాత్రమే వర్షపు నీటిని నిల్వ చేయగలుగుతున్నారు. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే దీనికి 30 రెట్లు ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలోనే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 2002 ఆగస్టు 14న జాతినుద్దేశించి రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం చేసిన ప్రసంగంతో నదుల అనుసంధానంపై మళ్లీ చలనం మొదలైంది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఎప్పుడూ దుర్భిక్షంతో అల్లాడుతుంటే మరికొన్ని భయంకర వరదలతో భీతిల్లుతున్నాయని, ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం కనుగొనాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.
రంజిత్ కుమార్ అనే న్యాయవాది అదే నెలలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం నదుల అనుసంధానం చేపట్టాలని ఉత్తర్వునిచ్చింది. 10 ఏళ్లలో అంటే 2012 నాటికి ఈ పథకాన్ని అమలు చేయాలని న్యాయస్థానం ఆనాడు ప్రభుత్వానికి సూచించింది. హైవేల పథకం ద్వారా అప్పటికే సంచలనం సృష్టించిన నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నదుల అనుసంధానం పట్ల విశేష ఆసక్తి కనబరిచారు. ఈ పథకం పర్యవేక్షణకు ఆనాటి కేంద్ర విద్యుత్ మంత్రి సురేష్ ప్రభు సారథ్యంలో ఉన్నతాధికార టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. 2004లో ఎన్డీఏ గద్దె దిగి యూపీఏ అధికారంలోకి రావడంతో నదుల అనుసంధానం మళ్లీ అటకెక్కింది. ఈ పథకం అమలు సాధ్యం కాదని, పైగా దేశ ప్రజానీకాన్ని, పర్యావరణ, ఆర్థిక వ్యవస్థల్ని ఇది పెను ప్రమాదంలో పడేస్తుందని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించిన జయరాం రమేష్ వాదించారు. అయితే ఈ విషయంలో మళ్లీ సుప్రీంకోర్టు తాజా నిర్దేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో నదుల అనుసంధానంపై మరోమారు ఆశలు మొగ్గతొడిగాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ ఈ నదుల అనుసంధానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకెళ్తోంది. ఇది ప్రజల యొక్క చిరకాల కోరిక. దేశంలో గంగా కావేరి నదుల అనుసంధానం జరగాలని, ప్రతి బొట్టు కూడా దేశంలో వృధా కాకుండా అది సద్వినియోగం కావాలని చిరకాలంగా మనం కోరుతూ ఉన్నాం. వాజ్పేయి గారి హయాంలో నదుల అనుసంధానం పైన ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మరి గోదావరి నీళ్లు కృష్ణకు మరణించే కార్యక్రమం ఇవాళ జయప్రదంగా జరుగుతున్న సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 2002-2003లో నాటి సర్కార్ రూపొందించిన నివేదిక ప్రకారం దేశంలోని 37 నదులను 30 చోట్ల అనుసంధానం చేస్తారు. దీని మొత్తం ఖర్చు 5,60,000 కోట్ల రూపాయలవుతుందని అంచనా వేశారు. ఆ తర్వాత 2005లో రాష్ట్రాల్లోని నదులను 37 చోట్ల కలపాలంటూ నివేదికలు అందాయి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.